డైస్ మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా చేతులు జోడించి శిరసు వచ్చి పాదయాత్ర తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా. ఎందుకంటే ఆదివాసీ బిడ్డ అంటే సాంప్రదాయాలకి సంస్కృతికి నిలువెత్తినటువంటి ఆదర్శమైనటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి. అందుకబట్టి ఈ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి కాబట్టి మీ అందరికీ కూడా నిజంగా ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒక వేదికని మాట్లాడినటువంటి మన పెద్దలు ప్రతి విషయం కూడా సంపూర్ణంగా అర్థం చేసుకునే పరిస్థితి ప్రతి సభ్యుడికి ఉండాలి. ఎందుకంటే మనం ఆదివాసీ అంటే తక్కువ కాదు. ఎందుకంటే బడుగు బలిగిన వర్గాలకు సంబంధించినటువంటి నిమ్న జాతికి సంబంధించినటువంటి మన కుటుంబాలు ఎప్పుడు కూడా మనం తక్కువ కాదు. మనం నేర్చుకున్నప్పుడు వినప్పుడు మాత్రమే తక్కువ అవుతాం. కాబట్టి మనం అందరికీ కూడా నేర్చుకునే పరిస్థితి ప్రతి సభ్యుడికి ఈ వేదిక ఈరోజు ఏర్పాటు చేసాం. దాదాపు ఈ వేదిక 200 సంవత్సరాలు నడుస్తుంది. దాదాపు 9 బ్రాంచ్లు, దాదాపు 1,70,000 పై చిలుకున్నటువంటి ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ ఈరోజు ఈ 200 సంవత్సరాలని ఇంతమంది మనకి ప్రయోజకులు కయ్యారంటే కారణం ఈ వ్యవస్థ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించాలి మీరందరూ కూడా. ఎందుకంటే నీతి నిజాయితీకి మారిపోయినటువంటి ఆదివాసులు ఎప్పుడు కూడా మోసలకి తావివ్వకుండా గొప్ప సంస్కృతికి సాంప్రదాయానికి నడిపించేటటువంటి ఈ ఆదివాసులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా నిజంగా ఆ రోజు బ్రిటిష్ కాలం నుండి ఇప్పుడు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రవర్ణ కులాలు ఏవైతే ఉన్నారో వాళ్ళు మోసం చేసే పరిస్థితి కూడా మనం మోసపోతూనే ఉన్నాం. కానీ ఈరోజు ఈ ఆదివాసీ ట్రస్ట్ తీసుకొచ్చి మనందరికీ కూడా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అభివృద్ధి చేసే పరిస్థితుల్లో ఈ వ్యవస్థ తీసుకొచ్చాం. కాబట్టి మీరందరూ కూడా పూర్తిగా సంపూర్ణంగా ఈ వ్యవస్థని బలోపేతం చేసే ప్రతి సభ్యుని కూడా చేయాల్సిన బాధ్యత మీ సభ్యుల్లో మీద కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా కంకణం కట్టుకొని కందల మీద మీరందరూ వేసుకొని ఈ వ్యవస్థ తీసుకుపోయే పరిస్థితి మనం చేయాలి మనమందరం కూడా. ఎందుకంటే ఆదివాసీ మడగడ ఈరోజు కాదు, రేపు కాదు, ఇంకో 1,00,000 సంవత్సరాలు పోయినా కూడా ఆదివాసీ ఒక జీవన విధానం కానీ ఆదివాసీ ఒక మడగడ కానీ ఎప్పుడు కూడా పోదు. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చే దాదాపు 78 సంవత్సరాలు కావస్తుంది. 78 సంవత్సరాలు వస్తుంది. ఇప్పుడు 77 సంవత్సరం పోయి 78 సంవత్సరాలకు అడుగు పెట్టాము. అందరికీ కూడా భారతదేశం అనేది నిజంగా సుసంపన్నమైన దేశం, భారతదేశం అనేది గర్వించదగ్గ దేశం, భారతదేశం అనేది నిజంగా చాలా గొప్ప దేశం. ఎందుకంటే భారతదేశం లౌకిక దేశం. మతానికి, కులానికి, వర్గానికి భేదమే లేకుండా, విలింగానికి భేదం లేకుండా అందరికీ సమానత్వం చూపించే ఈ దేశం నిజంగా పుట్టడం చాలా అదృష్టం. దాంతో భాగంగా మన ఆదివాసీ బిడ్డగా పుట్టడం అంతకన్నా గర్వకారణం. ఎందుకంటే దానికోసం తెలుసుకున్నప్పుడు దాని యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుస్తాయి. అందుకబట్టి మనం అందరూ కూడా ప్రతి సభ్యుని కూడా సంపూర్ణంగా వినాలా. ఈ సామాజికంగా తీసుకురాలేదు. నా ఆదివాసీ బిడ్డ అనే వాళ్ళు ఎవరి దగ్గర మోసపోకూడదు, చేతులు కట్టుకొని నిలబడకూడదు. ప్రతి సభ్యుని కూడా చైతన్యవంతులు కావాలి. ప్రతి సభ్యుని కూడా గొంతెత్తి మాట్లాడే పరిస్థితి ప్రతి సభ్యుడికి కావాలని వ్యవస్థ తీసుకొచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి సభ్యుని కూడా తెలుసుకునే పరిస్థితి చేయాలి. ఈ ఆదివాసీ ట్రస్ట్ ఎందుకు తీసుకొచ్చారు అనేది ప్రతి సభ్యుడు తెలియాలి. మనమంతా కూడా నిజంగా ఈరోజు స్వతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు కావస్తున్నా కూడా మనమంతా కూడా దేశం అంతా కూడా ఢిల్లీలో నుండి గల్లీ దాకా కూడా మాట్లాడే ప్రతి నాయకుడు కానీ ఎవరైనా కూడా ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ ఎక్కడైనా కూడా మాట్లాడినప్పుడు నిజంగా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని గొప్పగా చెప్తాం. కానీ ఆదివాసులకు అభివృద్ధి లేదు. ఎందుకంటారంటే నిజంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆదివాసులు అనుకుంటే దాదాపు 77 సంవత్సరాలు అయిపోయి దాదాపు 78 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మన గ్రామంలో పోయినప్పుడు నిజంగా 100 మంది ఉంటే ఈ 100 మందిలో మనకి 100 మంది ఉంటే వినిపిస్తున్న వాయిస్కి 100 మంది ఉంటే 100 మందిలో 100 మందిలో నిజంగా మన గ్రామంలో పోతే మొత్తం కూడా 20 మంది 10 మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. మొత్తం కూడా నిరక్షరాలు చదువులేనటువంటి వ్యక్తులే ఉంటారు. ఎక్కడ అభివృద్ధి చెంది చెప్పండి ఒకసారి. అంతేనే కదండి. మన గ్రామంలో పోయినప్పుడు 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాల్లోని 100 మంది ఒక జనాభా ఉంటే ఈ 100 మంది జనాభాలో కనీసం 10 మంది 20 మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు తప్ప నిజంగా 80 మంది చదువుకున్న వాళ్ళే ఉంటారు. నిరక్షరాస్యత ఎక్కువ ఉందా, అక్షరాస్యత ఎక్కువ ఉందా? మనకి నిరక్షరాస్యత ఎక్కువ ఉంది. అలాంటప్పుడు అభివృద్ధి ఎలా చెందింది? దాంతో భాగంగా మీ గ్రామంలో పోయినప్పుడు నిజంగా మండల స్థాయిలో కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఎంఈఓ స్థాయి అధికారి కానీ ఒక లేకుంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక పోలీస్ స్థాయి అధికారి కానీ లేదనుకుంటే ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ కానీ ఏ గ్రామంలో ఉన్నారని అడుగుతున్నా మిమ్మల్ని. ఉన్నారు మనకి? ఎక్కడ అభివృద్ధి చెందింది? స్వతంత్రం 78 సంవత్సరాలు అయినా కూడా నిజంగా ఒక గ్రామంలో డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ కానీ
ఒక పోలీస్ అధికారి కానీ, ఒక మండల స్థాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారి కానీ, లేదనుకుంటే నిజంగా ఒక ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఎవరైనా అయ్యారని అడుగుతున్నా నేను. అయ్యి ఉంటే వేల్లో లెక్క పెట్టవచ్చు, ఒకడో ఇద్దరు ఉండి ఉండొచ్చు, అంతేనా కదా? ఎక్కడ అభివృద్ధి చెందింది సార్ మనది ఆదివాసులు మనకి? అందుకబట్టి ప్రతి సభ్యుడు తెలుసుకోవాలా. నిజంగా ఢిల్లీలో ప్రధానమంత్రి మాట్లాడుతున్నా, లేదా ముఖ్యమంత్రి వారిని మాట్లాడుతున్నా, లేకపోతే మండలాధికారులు మాట్లాడుతున్నా కూడా మొత్తం కూడా అభివృద్ధి చెందిన దేశంతో పాటు ఆదివాసులు అభివృద్ధి చెందుతున్నారని అంటున్నారు. ఎక్కడ పోయి అభివృద్ధి చెందుతుంది నాకు అర్థం కాదు. పూర్తిగా నిజంగా ఆ రోజు బ్రిటిష్ కాలం ఏ విధంగా హింసించే వాళ్ళో ఇప్పుడు కూడా హింసించే పరిస్థితి మనం చూస్తున్నాం. మనమంతా కూడా పూర్తిగా నిజంగా మనం చెమటడిసి కష్టపడి రక్తంతో కష్టపడినటువంటి ఆ పంటలు కూడా తీసుకుపోయి మైదాన ప్రాంత ప్రజలు తీసుకుపోయి ఆ పిప్పి పీట్ చేసే పరిస్థితి ఒకసారి బాధ అనిపిస్తుంటాయి. అందుకబట్టి ఆదివాసీ సోదరి మల్లారా, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రతి వ్యక్తి కూడా నిజంగా చైతన్యవంతులు కావాలనుకున్నప్పుడు సామాజికంగా ఎదగాలి. మనమంతా కూడా సామాజికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి. ఎదిగి మనం కంపల్సరిగా ఉన్నత స్థాయి చదవాలి. చదివిన తర్వాత మనమంతా కూడా సమాజాన్ని తెలుసుకునే పరిస్థితి చేయాలి. మనమందరూ కూడా మనం ఆదివాసీ అంటే ప్రత్యేకమైనటువంటి నిజంగా ఇండియన్ డెమోక్రసీ కానీ, ఇండియన్ కాన్స్టిట్యూన్సీ కానీ, భారత రాజ్యం కానీ, భారత ప్రజాస్వామ్యం కానీ ప్రత్యేకమైనటువంటి హక్కులు చట్టులు ఇచ్చినప్పుడు స్వతంత్రం కోసం మనం నిజంగా తెలుసుకునే పరిస్థితి మనకు ఉన్నప్పుడు, అన్ని తెలిసి ఉన్నప్పుడు కూడా ఏ బిడ్డ కూడా నిజంగా ఆ ఒక హక్కుల్ని చట్టాన్ని కూడా మన అన్ని హక్కులు మనకు తెలిసినప్పుడు కూడా తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఎంత బాధాకరమైన ఒకసారి తెలుసుకోవాలా. స్వతంత్రం 78 సంవత్సరాలైనా కూడా ప్రత్యేకమైనటువంటి మనకు వెసులుబాటు కల్పించే పరిస్థితి ఉన్నప్పుడు కూడా మనం ఎక్కడ కూడా తెలుసుకోలేని పరిస్థితి, అది దుర్భరమైన పరిస్థితి. కారణం మనమంతా కూడా నిరక్షరాస్యం కాబట్టి ఆ విషయం తెలుసుకునే పరిస్థితి ఉండదు. అందుకబట్టి ఈరోజు ఈ వేదిక అది